తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ సర్కారు రైతుల పక్షాన నిలబడి రైతుల బాగోగుల కోసం తాపత్రయపడుతూ మరి ఏదైతే గెలిచిన వెంటనే రైతులకు రుణమాఫీ ఇస్తారని హామీ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన హామీ నిలబెట్టుకొని మరి ఏకదాటిగా 2 లక్షల రూపాయల వరకు మరి రేవంత్ సర్కారు రుణమాఫీ చేయడంతో రైతులందరూ కూడా ఆనందోత్సవాలతో సంబరాలు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 500 రూపాయల వరకు మరి బోనస్ ఇస్తూ ఒక సగటుగా ఒక రైతు 20 క్వింటాల వరకు పండించుకుంటే మరి 10,000 రూపాయల వరకు వస్తే వచ్చే పంటకు ఈ పెట్టుబడి మరి సాయంగా జరుగుతుంది. కాబట్టి రైతులందరూ కూడా ఎంతో సంతోషంగా ఆనందంతో ఉండడం జరుగుతున్నది. మరి రైతులందరూ కూడా మరి ఈరోజు ఈ 500 రూపాయల బోనస్ తోని ఎంతో ఆనందాన్ని చేసుకుంటున్నారు. మరి గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పరిపాలనలో మరి ఎన్నో అవినీతి అక్రమాలు చేయడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి ఈ ప్రాంతంలో పంటలు నీట మునిగితే ఒక రైతుకు కూడా నష్టపరిహారం చెల్లించని దాఖలాలు ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం పైసలతో వేరే రాష్ట్ర ప్రభుత్వాలకు మరి కేసీఆర్ అప్పుడు 3 లక్షల రూపాయల చొప్పున ఇచ్చిన గణనీయుడు మరి కేసీఆర్. మరి ఇప్పుడు మరి రేవంత్ సర్కారు మరి రేవంత్ ప్రభుత్వం రైతుల కోసం తాపత్రయపడుతూ రైతుల బాగోగుల కోసం ఈరోజు మరి బోనస్ ఇస్తూ 500 రూపాయలకు సాయం చేయడంతో రైతులందరూ కూడా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. రాబో రోజులలో కూడా రైతుల పక్షాన మరి కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా వివేక్ వెంకటస్వామి గారు, ఎంపీ వంశీకృష్ణ గారు కూడా ఈ ప్రాంత రైతుల కోసం అనేక విధాలుగా ముందుకు వెళ్ళడం జరుగుతున్నది. మరి పోయినసారి డీసీఎం సెంటర్లలో మరి కొన్న ధాన్యాన్ని కూడా వెంటనే మరి మిల్లర్ల ద్వారా పంపించి వెంటనే వాళ్ళ ఖాతాలలో డబ్బులు జమ చేయడం జరిగింది. కానీ గత ప్రభుత్వంలో మరి 20 రోజులు, నెల రోజులు, 3 నెలలు సమయం కాలయాపన చేసింది. కానీ ఇప్పుడు మా వివేక్ వెంకటస్వామి గారు మరి అన్ని విధాలుగా రైతుల కోసం పాటుపడుతూ ముందుకు వెళ్ళడం జరుగుతున్నది. జై కాంగ్రెస్. ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ రైతులకు మేలు కోసం ఐకేపీ సెంటర్ల ద్వారా, డీసీఎంఎస్ సెంటర్ల ద్వారా క్వింటాలకు రైతుకు వడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చి ఒక 5 ఎకరాలు చేసుకున్న వాళ్ళకు ఒక ఎకరానికి 20 క్వింటాల ద్వారా పండిస్తే 100 క్వింటాలకు 50,000 రూపాయలు అదనంగా బోనస్ వస్తున్నది. అందుకే రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా మంచిగా రైతులకు మేలు చేస్తున్నది. మళ్ళీ ఇంకోటి రుణమాఫీ కూడా సకాలంలో చేసిండ్రు. వాళ్ళు 2 లక్షల రూపాయల రుణమాఫీ కూడా సకాలంలో చేసిండ్రు. ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఈ చెన్నూరు నియోజకవర్గంలో నీటి మునిగి మొత్తం రైతులు అన్నమో రామచంద్ర అని కొట్లామిట్టాడుకునే పరిస్థితులు ఇంతకుముందు ప్రభుత్వం లెక్క కాక మా ఎమ్మెల్యే సాబు వివేక్ వెంకటస్వామి గారు, గడ్డం వంశీకృష్ణ ఎంపీ గారు ఆధ్వర్యంలో చాలా మంచిగా రైతులు ఆనందంగా చల్లగా ఉంటుండ్రు చెన్నూరు నియోజకవర్గం.